ఐపీఎల్ వస్తుంది, బెట్ వేసి మడ్డు గుడిసిపోదాం. అరే మ్యాచ్లు అనేవి ఒక ఎంటర్టైన్మెంట్ కోసం రా, జీవితాన్ని మడ్డు కూడా నీకు కాదు. నీ లెవెల్ ఏట్రా, నీ స్థాయి ఏంటి, నువ్వు బెట్టింగ్లు వేస్తున్నావు. అంత తక్కువ అమౌంట్ కూడా కాదు, 100-200 కాదు, మళ్ళీ లక్షల దగ్గరికి వెళ్ళిపోతుంది. నీ గట్టి కొడితే ఒక సొంత ఇల్లు ఉందిరా లంచోడక. ఎవడో వేసుకోవచ్చురా, బెట్టింగ్ వేసుకోవచ్చు, ఎవడో గట్టుకున్నాడు వేసుకుంటాడు. ఆడికి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా వస్తాయి. ఆడి దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే ఉంటాడు. ఆడి దగ్గర కుప్పలు ఉన్నాయి డబ్బులు, ఈరోజు కాకపోతే రేపు వస్తాయి. అది పక్కన పెట్టు, ఆడి తీర్చలేకపోయాడు అనుకో, వాళ్ళ అమ్మాయిలు తీరుస్తారు, లేదంటే ఎక్కడో దగ్గర ఉన్నది అమ్మేసైనా తీరుస్తారు. నీకు ఏటి ఉందిరా, నీకు ఒక ఆప్షన్ కూడా లేదు నువ్వు ఎక్కువ అప్పు అయిపోతే తీర్చడానికి. సో నువ్వు వెయిట్ చేస్తావు అంటే ఫస్ట్ నీ దగ్గర ఉన్న సామాన్లన్నీ తాకట్టు పెట్టేతో అక్కడ ఎంతో కొంత వస్తుంది, అవన్నీ పెడతావు, దెంగడతావు. దాని తర్వాత ఇంట్లో ఉన్న డబ్బులు మీ నాన్న కష్టపడి 2-3 సంవత్సరాలు కష్టపడి ఉంచిన 2-3 లక్షలని వాళ్ళకి తెలియకుండా తీసి పెడతావు, దెంగడతావు. ఇవన్నీ కవర్ చేయాలంటే నీకు కొద్దిగా ఎక్కువ అమౌంట్ కావాలి కాబట్టి ఎవడో ఒకటి దగ్గర 1-2 లక్షలు తెచ్చి బెట్టేస్తానని చెప్పించి వేసి సెడదెంగుతావు. లాస్ట్కి నీకు తీర్చడానికి ఆప్షన్ మరి ఇంక ఉండదు, అంత అయిపోయింది. ఏం చేస్తావు అంటే వాళ్ళు వస్తుంటారు, నీకు అడుగుతారు, నువ్వు తీర్చలేవు, ఇంట్లోకి వెళ్తావు, వాళ్ళు ఇంటికి వచ్చి అడుగుతారు, మీ అమ్మ నాన్నని నీకు తిడతారు. అంత టార్చర్, పెద్ద టార్చర్ అయిపోద్ది ఒక 4 రోజులు. అదంతా తట్టుకోలేక ఎక్కడికో దగ్గరికి వెళ్ళి సత్తావు. ఒక నువ్వు బెట్టింగ్ వేయడం వల్ల నీ చావు వరకు వచ్చిందిరా. దేనికి మన స్థాయి ఏంటి మనం చూసుకొని మనం ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉందాం. నువ్వు వెళ్ళి చచ్చిపోతే డబ్బులేటి బొక్క ఈరోజు కాకపోతే రేపు వస్తాయి, కానీ కొడుకుపోతే మరి రాడురా. నువ్వు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ గుండెలు తలుక్కుపోతాయి. కొద్దిగా ఆలోచించండి రా.